ఈరోజు మూసి పునరుజ్జీవ ప్రాజెక్టుకు 1.5 కోట్ల దాంట్లో కేంద్రమే రేవంత్ రెడ్డికి అప్పు తెచ్చుకునేటందుకు ఒప్పుకున్నది. కానీ ఇక్కడ మూసి ప్రాజెక్టుని ప్రక్షాళన చేస్తానంటే బీజేపీలు లొల్లి చేస్తున్నారు. ఢిల్లీలోనేమో మంచిగా ఉంటున్నారు, గల్లీలోనేమో లొల్లి చేస్తున్నారు. బీజేపీ ద్వంద్వ విధానం ఏంది? ఈ రోజు రేవంత్ రెడ్డి చేస్తున్న దానికి బీజేపీ సహకారం ఉన్నది అనే బలంగా ఒక విమర్శలు వస్తున్నాయి. దీనికి ఏమంటారు? ఇప్పుడు గాంధీ విగ్రహాన్ని కట్టుకోవద్దని మేము చెప్పట్లేదు, కాకపోతే జనాలు సమాధుల మీద కట్టుకోవద్దని మేము చెప్తున్నాం. ఈయన ఏం చేస్తున్నాడు? గాంధీ విగ్రహం కడతానని చెప్పి, మూసీని సుందరీకరణ చేస్తానని చెప్పి, మూసీ దగ్గర ఉన్న అపార్ట్మెంట్ కొంచెం డిస్టెన్స్ ఉందిలేండి, ఆ అపార్ట్మెంట్ ని కూల్చేసి అక్కడ కట్టాలనేది ఈయన ప్లాన్. ఎన్నో సమాధులు ఉన్నాయి కొన్ని ఎకరాల్లో, మరి ఆ సమాధుల దగ్గరలో ఎందుకు కట్టకూడదు? ఇక్కడే ఎందుకు కట్టాలి? ఇక్కడ అపార్ట్మెంట్ కూల్చి 450 ఇల్లులు కుటుంబాలని రోడ్డు మీదకి లాగి చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు స్టిల్ ఈఎంఐలు కడుతున్నారు. బ్యాంక్ క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్ అని చెప్పి వాళ్ళకి లోన్స్ కూడా ఇచ్చింది. చాలా మంది స్టూడెంట్స్ ఈ రోజున చదువుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఏ నైట్ వచ్చి బుల్డోజర్ వచ్చి మా అపార్ట్మెంట్ కూలుస్తుందా అని ఒక భయాందోళనకి సీనియర్ సిటిజన్స్ తిండి కూడా తినలేని పరిస్థితి ఈ రోజున. సో అంటే ఈయన ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఈయన ఏంటంటే ఈ డబ్బు ద్వారా, ఈ ప్రాజెక్ట్ రూపం ద్వారా వాళ్ళ ఖజానాలోకి డబ్బు వేసుకోవాలనుకుంటున్నాడు తప్ప గానీ ఆయన రియల్ గా గాంధీ సరోవరం లేదు, గుడ్డు లేదు. అక్కడ గాంధీ ఏమని చెప్పాడా? బాబు రేవంత్ రెడ్డి నువ్వు వచ్చి నాకు స్టాచ్యూ కట్టు, అది కూడా జనాల ఇళ్ళలన్నీ కూల్చేసి వాళ్ళ శవాల మీద నాకు స్టాచ్యూ కట్టు అని చెప్పి రేవంత్ రెడ్డికి కల్లోకి వచ్చి చెప్పాడు గాంధీ? ఏమైనా ఏం చెప్పలేదు కదా. నువ్వు నిజంగా మంచి చేయాలి అనుకుంటే ఏం చేయాలి? ఆల్రెడీ పెండింగ్ చాలా ఉన్నాయి. ఫీజు రీఎంబర్స్మెంట్ పెండింగ్ ఉంది. రేపు ఒక కూలగొట్టే పరిస్థితి వస్తే బీజేపీ అది కూలగొట్టకుండా అడ్డుగా నిలబడుతుందా? మేము అడ్డుగా నిలబడతాము. బీజేపీ ఖచ్చితంగా అడ్డుగా నిలబడతాది. ఎందుకంటే జనాల్ని ఇలా ఏడిపించుకొని కూర్చుంటే అది మేము ఆ అన్యాయాన్ని మేము సహించము.